మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ లాల్గడి మలక్పేట 5వ వార్డులో ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతున్నారు బీజేపీ నేతలు. వెండి కాయిన్లు ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారు. అయితే నకిలీ వెండి కాయిన్స్ పంచుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. రైట్, నగదైపోయింది, మద్యం అయిపోయింది, ప్రస్తుతం వెండి ట్రెండ్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ లాల్గడి మలక్పేట్ 5వ వార్డులో ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతున్నారు బీజేపీ నేతలు. వెండి కాయిన్ల ఆశ చూపిస్తూ ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారు. అయితే నకిలీ వెండి కాయిన్స్ పంచుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ని అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో వెండి ట్రెండ్ అనుకోవాలా ప్రస్తుతం? అది యాక్చువల్గా ఒరిజినల్ వెండేనా, నకిలీదని కూడా ప్రచారం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఓటర్లను చివరి క్షణం వరకు కూడా ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చివరి క్షణం వరకు కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు దాన దండోపాయాలన్నింటినీ కూడా ప్రయోగిస్తున్నారు. అలియాబాద్ మున్సిపాలిటీలో ఏకంగా వెండి కాయిన్స్ బీజేపీ నేతలు పంచుతుంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అవి అసలువే అని నిర్ధారించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చివరి క్షణం వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలలో చాలా ఆసక్తికరంగా పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. ఓటర్లను చివరి క్షణం వరకు కూడా ప్రలోభ పెట్టి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటు వేసేందుకు అభ్యర్థులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని బలాలను ఉపయోగించి వారందరినీ కూడా ఓటు వేయించే ప్రయత్నం అయితే చేస్తారు. కొన్ని చోట్ల ధన రూపంలో ఓట్లను కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల ఈ వెండి కాయిన్స్ ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్న పరిస్థితి ఉంది. అలియాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి తరఫున వెండి కాయిన్స్ పంచుతున్నట్టు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరి. ఓకే విక్రమ్.